V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. చట్టాలు న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది. హోమ్ మినిస్టర్ అనిత. Deputy Director of Prosecution and Views Honorable. Effectively conducting the prosecution and securing a conviction. And next can we have Uma Devi, Senior Assistant Public Prosecutor for the additional Shri P. Jayashekhar, Assistant Public Prosecutor. 11th additional judicial first with operation of 12.2 lakhs by a public servant. Next can we have Srimati K. Nirmala, Assistant Public Prosecutor, 5th Kamkalapalli, to receive the certificate of appreciation. Judicial First Class Magistrate Court, Guti. Now can we have Shri C.V. Srinivas Garu, Special Public Prosecutor, Srinivas Garu, Senior Assistant Public Prosecutor, Judicial First Class Magistrate Court, Nandyal, receive the certificate of appreciation. Prosecutor, Posco Court, Ongole. And then we have Vice Chair Garu, Special Public Prosecutor, Posco Court, Ongole, to receive the certificate. And next can we have Shri S. Raghunath Garu, Assistant Public Prosecutor, Judicial First Class Magistrate Court, certificate of appreciation. Special Court case. And next we have Additional District Judge Court, Guntur. So Court, Guntur. And next we have S. Sukumar Garu, Senior Assistant Public Prosecutor. And next is the list to come and receive the certificate of appreciation. Prosecutor, Guntur, certificate of appreciation. To receive the award. Srimati Yange Vijayalakshmi Garu, Additional. Can we have Sri Jagdish Garu, Additional Public Prosecutor? Can we wait with us? Special Prosecutor from Posco Court, Vijayawada. And next to the list, K. Satyanarayan Garu, Additional Public Prosecutor. So next we have Vice Satyavani Garu, Assistant Public Prosecutor. And can we have Shiv Prasad Garu, Assistant Public Prosecutor. We have Venkat Narayan Garu, Public Prosecutor, Principal Judge Court, Eluru. నుంచి వచ్చినా కానీ మేము మా బతుకులు అట్టే ఉంది, మా భయాలు పోలేదు. ఆ భయం ఎందుకంటే
గవర్నమెంట్ ఓనర్స్ వాళ్ళకి శిక్ష అనేది లేకుండా పోతా ఉంది. బయట తీసుకొని వచ్చినప్పుడు ఏం చెప్తారు, ఏమమ్మా మీరు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఏమి బాగానే కదా ఉండారు అంటారు. కానీ మేము బయట ఉన్నాం కానీ భయపడేది మళ్ళీ వచ్చి వాళ్ళు ఏం చేస్తారనే ఒక భయంతోనే కదా. అందువల్ల గవర్నమెంట్ అధికారులు వాళ్ళకి శిక్ష అనేది ఒక వేస్తే ఆ శిక్షను చూసి వాళ్ళు భయపడి మాలాగే ఎవరు ఇంకొకరు భయపడరు, మాలాగే ఎవరు ఇబ్బంది పడరు అనేసి గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. వాళ్ళకి శిక్షలు పడాలి, శిక్ష పడితేనే ఇతరులకి భయం ఉంటుంది, మళ్ళీ వేరే ఒకరు మళ్ళీ ఆ పని చేయరు. గవర్నమెంట్ నుంచి చాలా అవకాశాలు దొరుకుతా ఉంది. ఆ గవర్నమెంట్ ఆ సహాయము ఎప్పుడు మా వెనక ఉండాలనుకుంటా ఉన్నాము. ఇంకొకటి రిలీజ్ చేసినప్పుడు మమ్మల్ని సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక 30,000 రూపాయలు దొరుకుతుంది. మాకంతా అప్పట్లో రిలీజ్ అయినప్పుడు దొరికింది. కానీ ఇప్పుడు చాలా మందికి ఆ డబ్బులు రావడం లేదు. బతుకు తెరువు బాగలేకుండానే మేము పోయి వేరే చోట్ల ఇదంతా అడ్వాన్స్ తీసుకొని ఇరుక్కుంటాము. మళ్ళీ ఆ పని చేయకూడదంటే గవర్నమెంట్ లో నుంచి ఆ డబ్బులు మాకు తొందరలో ఇప్పిస్తే రిలీజ్ అయినప్పుడు ఆ డబ్బులు మాకు దొరికితే ఆ డబ్బు పెట్టుకొని మళ్ళీ ఇలా బతుకి ఆలోచన లేకుండా వేరే ఏం చేద్దాము, అప్పులు అనేది ఒకటి తీయకూడదు, మన సొంత కాల్లో నిలబడాలి అన్నప్పుడు మా తరఫున మాతో ఏదైనా ఉన్నప్పుడు ఆ డబ్బు మాకు సహాయం పడితే ఆ డబ్బును పెట్టుకొని మేము ఎదిగేదానికి మా వాళ్ళు ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఆ రీహాబిలిటేషన్ అనేది డబ్బు ఒకటి రావాలి. ఇలాగే గవర్నమెంట్ ఎప్పుడు మా వెనకాల ఉండాలి. మాకు ఇప్పుడు ఈ మీటింగే కదా, చాలా మీటింగ్కి వస్తా ఉన్నాము. వెట్టి చాకిరీ అనేది ఒకటి నేరము, అది చేయకూడదని చాలా మాట్లాడుతూ ఉన్నాము. కానీ మాట్లాడేదే కాదు, మేము లేకుండా చేస్తాము, వెట్టి చాకిరీ అనేది లేకుండా చేస్తాము అనే మా సంఘంలో అందరూ పోరాడాము. కానీ చాలా ఫలితం ఉంది, చాలా గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తూ ఉంది. ఈ సహాయం ఎప్పటికీ మాతో ఉండాలని కోరుకుంటా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ఇంకొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. యాక్చువల్లీ ఈ బాండెడ్ ల్యాబ్ యాక్ట్ 1975 ఆ ప్రాంతంలో వచ్చింది. యాక్చువల్ మాకు కూడా అవగాహన లేదు. 2024లో ఐజీఎం మేడం గారు రోజు వచ్చి మా బాండెడ్ ల్యాబ్ మీద ప్రాసిక్యూటర్కి అవేర్నెస్ క్లాసెస్ పెట్టండి, కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నాయండి, చాలామంది బాండెడ్ ల్యాబ్లో ఉన్నారని. నేనేమనుకుంటాను, అసలు అక్కడ మా దగ్గర ఒక బాండెడ్ ల్యాబ్ యాక్ట్ లేదు, ఇదేంటి పని పాటలు రోజు వచ్చి నాకు ప్రాసిక్యూటర్లకు బాండెడ్ ల్యాబ్ యాక్ట్ పెట్టకుండా యాక్ట్ 4 సెక్షన్లు ఉంటాయి. మాకు ఎక్కడ రాష్ట్రంలో ఒక ప్రాసిక్యూషన్ కూడా బాండెడ్ ల్యాబ్ చట్టం కింద కేసులే లేవు. ఆ చట్టంలో పైగా ఎంఆర్ఓలో వాళ్ళు చేస్తారు, అసలు మేజిస్ట్రేట్ కోర్టులోనే ట్రయల్ జరగవు. వీళ్ళు ఏంటి పని పాటలేదు రోజు వస్తుంటారు. సరే ఆ పాపం రోజు వస్తూ ఉంటే వీ ఆర్గనైజ్ మీటింగ్ అట్ విజయవాడ ఫర్ 3 districts. You believe it or not, really I wondered, the scope and horizons of the act is very expanded. ఎందుకంటే నాకే అవగాహన లేదు ఆ యాక్ట్ మీద. మరి మనము దేశంలో ఎన్నో చట్టాలు, రోజు కొత్త చట్టాలు వస్తున్నాయి, పాత చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు చేస్తున్నారు కానీ ఆ చట్టాలు ఇంప్లిమెంటేషన్ ఎందుకు కావట్లేదు సరిగా అంటే లాయర్లకు కానివ్వండి, జడ్జిలకు కానివ్వండి, పోలీస్ అధికారులకు కానీ మన ప్రాసిక్యూటర్కి అవగాహన లేకుండా. అవగాహన ఉన్నప్పుడే మనం ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. మరి ఆ రోజు విజయవాడలో అరౌండ్ 7 months 8 months బ్యాక్ పెట్టారు. మళ్ళీ పెట్టినప్పుడు నేను కూడా 10 to 5 విన్నాను క్లాసెస్. రియల్లీ ఐ వండర్డ్. ఎందుకంటే మనం బాండెడ్ లేబర్ యాక్ట్ అనుకుంటే ఐఎమ్ అండర్ ద ఇంప్రెషన్, ఐ డోంట్ నో యువర్ ఇంప్రెషన్, ఐఎమ్ అండర్ ఇంప్రెషన్ బాండెడ్ లేబర్ అంటే ఓన్లీ బలవంతం ఫోర్స్ఫుల్గా పని చేయించుకోవడమే బాండెడ్ లేబర్ అనుకుంది. తర్వాత దాని డెఫినేషన్స్, దానిలో ఉన్న రిపర్కషన్స్ లేకపోతే ఇంట్రగేషన్స్ విన్నాక ది స్కోప్ ఈజ్ వెరీ ఎక్స్పాండ్. ఎందుకంటే నాట్ ఓన్లీ బాండెడ్ లేబర్ అంటే ఫోర్స్ఫుల్లే కాదు, సాంఘికంగా కానీ, ఆర్థికంగా కానీ, ఎమోషనల్గా కానీ, వేరే ఏ విధంగా కానీ ఒక వ్యక్తి మీద బలం ఫోర్స్ఫుల్ కానీ, కోయేషన్ కానీ, డ్యూరెస్ కానీ క్రియేట్ చేసి పని చేయించుకోవడం ఆ యాక్ట్ కింద కవరింగ్. దాని కింద విపరీతమైన అధికారాలు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ కానీ, పోలీసులకు కానీ, కోర్టులకు కానీ, మరి ప్రాసిక్యూటర్లు ఇనిషియేట్ ఎలా ప్రాసిక్యూషన్ చేయాలి కానీ, ఇన్ అండ్ అవుట్స్ వాళ్ళు ఎంతో బాగా ఐటీఎం వాళ్ళు ఎక్స్పాండ్ చేయగలరు. Then I realized that it's not only for few people of the prosecutors, entire state లో అందరూ అవేర్నెస్ తెలుసుకోవాలా అంటే నాకు తెలియదు, మీ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు. కాబట్టి ఈ చట్టం గురించి అందరూ
అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము తిరుపతిలో ప్రకాశంకు అక్కడ ఉన్న 6 జిల్లాలకు మీటింగ్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా సక్సెస్ఫుల్గా మరి చట్టం మీద అవగాహన సదస్సుని ఏర్పాటు చేశారు ఐజీఎం వారు కొలాబరేషన్తో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఎవ్రీబడి హ్యాపీ. అట్లాగే మరి ఈ గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా ఇక్కడున్న ప్రాసిక్యూటర్లు కూడా అవగాహన చేసి దీని స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ అట్లాగే ప్రజలకి నిజంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ వర్క్షాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఐ థింక్ మరి ఈ క్లాసెస్ ఇవన్నీ అట్లా ఫ్రూట్ఫుల్గా ఈ యాక్ట్ని అట్లాగే హ్యూమన్ ట్రాఫిక్ అంటే దాంట్లో కూడా స్కోప్ అనేది చాలా పెద్దది. మరి స్పీకర్స్ మనకి తమిళనాడు నుంచి కానివ్వండి, తెలంగాణ నుంచి కానివ్వండి, కర్ణాటక నుంచి కానీ వివిధ స్పీకర్లు ఎక్స్పర్ట్లు వచ్చారు. వాళ్ళు చెప్పే విని మీరందరూ కూడా అవేర్నెస్ చేసుకొని ఈ బాండ్లెడ్ ల్యాబ్లో ఉన్న బాధితులకి అలాగే పోలీస్ అధికారులకి కోర్టులకి ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్ చెప్పి ఈ చట్టాన్ని కరెక్ట్గా అమలు చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఎందుకంటే మేడం గురించి 2 మాటలు మాట్లాడాల్సింది. ఇవాళ మన ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్కి మేడం వచ్చినాక స్వర్ణయుగం. ఎలా చెప్తున్నానంటే 2018లో లీగల్ సాఫ్ట్వేర్లు క్రిమినల్ లా జనరల్ ఇచ్చాం. మళ్ళీ మేడం గారు వచ్చిన తర్వాత 2026లో 35,000 ఏఐ టెక్నాలజీతో ప్రతి క్యాడర్ లీగల్ సాఫ్ట్వేర్ అందించుకున్నాం. అలాగే మరి క్రిమినల్ డైజెస్ట్ 2015 నుంచి 26వ సంవత్సరం వరకు అన్ని హైకోర్టులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉండేటట్టు కన్సల్ట్ చేసిన ఏఆర్ పబ్లికేషన్ వారి 15,000 రూపాయలు విలువ చేసే క్రిమినల్ డైజెస్ట్. అలాగే ప్రతి ప్రాసిక్యూటర్కి కొత్త బిఎన్ఎస్ బిఎస్ఏ ఈ చట్టాలున్న కాంపెండియం 2,000 రూపాయలు 17,000 రూపాయల బుక్స్ కూడా మరి మేడం గారి సహాయ సహకారంతో ఇవ్వగలుగుతుంది. ఇంకొక ముఖ్యంగా చెప్పాలంటే మరి దేశంలో ఎక్కడా లేనట్టు ఓన్లీ అంతకుముందు ఈ మీటింగులకు కానీ వర్క్షాప్స్కి కానీ క్యాడర్ ప్రాసిక్యూటర్లకే చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా క్యాడర్ టెన్యూర్ అనే తారతమ్యం లేకుండా ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్లు అందరికీ ఈక్వల్గా ఇస్తున్నాం. అలాగే దేశంలో లేని విధంగా అందరి టెన్యూర్ ప్రాసిక్యూటర్లకు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ల్యాప్టాప్లు, ప్రింటర్లు, డాటా కార్డ్స్, సాఫ్ట్వేర్, అలా క్రిమినల్ డైజెస్ట్. ఇంకొక విషయం చెప్పాలా, మనము 7 ఏళ్ళ నుంచి మన ప్రాసిక్యూషన్ క్యాడర్ ప్రాసిక్యూటర్లకి ప్రమోషన్స్ లేవు. 2018లో ఇచ్చాం. 7 ఏళ్ళ తర్వాత మేడం గారు 2 డేస్లో ఫైల్ క్రియేట్ చేసేసి ఆమె దగ్గరకు వచ్చిన మినిట్ అంటే సెక్షన్లో లేట్ అయింది కానీ మేడం దగ్గర కాలేదు. 16 ప్రమోషన్లు HLPP గ్రేడ్ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు ప్రమోషన్లే రావనుకుంటున్నారు. 31st ఒక ఆయన రిటైర్ అవుతున్నారు. మేడం గారు 28 సంతకం పెట్టారు. జీవో 31 అయింది. దాన్ని కూడా హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్టర్ గారు పరిశీలన చేసి 30వ తారీఖు సాయంత్రం నుంచి 31వ తారీఖు జాయిన్ అయ్యి ఈవినింగ్ రిటైర్. చాలా సంతోషం మేడం. అలాగే ఇంకా 5 ప్రమోషన్లు ఉన్నాయి. అంటే 10 క్యాడర్ స్ట్రెంత్ అయినా కూడా 16 ప్రమోషన్లు ఇచ్చాం. ఇంకొక 5 ఇస్తున్నాం. మొత్తం 21 ప్రమోషన్స్ వస్తున్నాయి. ఇంకా సెకండ్ క్యాడర్లో కూడా ప్రమోషన్లు ఇస్తాం. మేడం గారు ఎప్పుడు నేను పోయినప్పుడల్లా అప్పుడే మాట చెప్తుంటారు, ఈ ప్రాసిక్యూటర్లు ఇంత పని చేస్తున్నారు, రామకోటేశ్వరరావు నువ్వు ఏం చేస్తావో లేదు, వాళ్ళకి మెరిటోరియస్ సర్టిఫికేట్ ఇవ్వాలా, ఎంకరేజ్మెంట్ చేయాలంటారు. సరే నాకు సమన్వయం కానివ్వండి లేకపోతే ఎప్పుడు మేడం గారు చెప్తున్నా కూడా చేయలేకపోయాం. ఈ అకేషన్లో మీరు వచ్చి ఇంతమంది ప్రాసిక్యూటర్లకి, ఎందుకంటే స్టేట్ వైడ్గా మెరిటోరియస్ అంటే శిక్షలు వేయించాలని కాదండి మేము ఇస్తుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్. అంటే కొన్ని కేసుల్లో ప్రాసిక్యూటర్ బాగా చెప్పిన శిక్ష పడకపోవచ్చు, ఆయన ఎలా చేశాడు, కోర్టుకి ఎలా వెళ్తున్నాడు, లాయల్టీ ఎలా ఉంది, డిపార్ట్మెంట్ అంటే గౌరవం ఎలా ఉంది, బిహేవియర్, ఇవన్నీ ఆలోచించి ఇచ్చాం. మీరు డోంట్ థింక్ ఇప్పుడు ఇచ్చిన 50 మందికే కాదు, మళ్ళీ మేడం గారు రిక్వెస్ట్ చేస్తాం, మళ్ళీ 3 నెలలకి రివ్యూ చేసి అందరికీ ఇప్పించడానికి మేము ప్రయత్నిస్తాం. పని బాగా చేయాలి. ఈ మెట్రోలెస్ అంటే ఇచ్చినోళ్ళు లేదో వాళ్ళు తెలివి కల్లోళ్ళు, ఇవ్వనోళ్ళు లేదో తెలివి తక్కువ అని కాదు. కానీ లేదు, క్యాడర్ ప్రాసిక్యూటర్స్కి ఈ కొత్తగా రూల్స్ రావడంతో 67 క్యాడర్ ప్రాసిక్యూటర్స్ రద్దయ్యే ప్రమాదం ఉంది. దాని గురించి గౌరవ హోంశాఖ సెక్రటరీ గారు అలాగే డీజీపీ గారు సీఎంఓ గారు చెప్పారు. మేము కూడా డైరెక్టరేట్ ప్రాసిక్యూషన్ కూడా పర్సూ చేశాం. సీఎంఓ వాళ్ళు కూడా కమిటీ వేసి 67 పోస్టులు పోకుండా చూస్తామన్నారు. తమ వంతు కూడా సహాయం చేసి ఈ 67 పోస్టులు క్యాడర్, ఎందుకంటే 67 పోస్టులు పోతే క్యాడర్ ప్రాసిక్యూటర్కి ప్రమోషన్ ఎవెన్యూస్ లేకుండా పోతాయి, అది చేయాలని నేను కోరుకున్నాను మేడం తమ వంతు. ఇంకోటి ఏంటంటే ఈ టెన్యూర్ ప్రాసిక్యూటర్లకి 2018లో జీతాలు పెంచారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా జీతాలు పెరగలేదు. వాళ్ళు కూడా క్యాడర్ ప్రాసిక్యూటర్ లాగే పనిచేస్తున్నారు. ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి పాపం జీతాలు లేవు. వాళ్ళకు కూడా చాలా బడ్జెట్ పెరిగిపోయింది. వాళ్ళకి మేము ప్రపోజల్స్ ఇచ్చాం.
పీపీలకి 1,50,000 ఇవ్వాలని, ఎడిషనల్ పీపీలకి 1,00,000 రూపాయలని, ఎడిషనల్ పీపీ అసిస్టెంట్ చదువుకి 75,000 తమరు కూడా దయచేసి ఏడేళ్ళ నుంచి జీతాలు లేవు, ఏడేళ్ళ నుంచి ఇంక్రీజ్ చేసి రాష్ట్రం వాళ్ళకు కూడా ఆ ఇంక్రీజ్ చేయాలని తమ వంతు సహాయం ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. టుడే on a special workshop on issues faced by prosecution on bonded labor and human trafficking issues. సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ మా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మనం బాండెడ్ లేబర్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మనం అందరం విన్నాము. కానీ ఆ ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం చాలా మందికి ఐడియా కూడా లేదు అని నాకు అనిపిస్తుంది, కామన్ పబ్లిక్. ఇప్పుడు మన దేశంలో ఈ ప్రాబ్లం పరిస్థితి చూస్తే మన ఫస్ట్ మన బాండెడ్ లేబర్ గురించి మనం మాట్లాడదాం. సుప్రీంకోర్టు ఒక పర్టికులర్ కేసులో అడిగారండి. మనం ఆర్టికల్ 23 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బాండెడ్ లేబర్ గురించి మనం చూస్తాము. కానీ ఒక ప్రశ్న అడిగారండి సుప్రీంకోర్టు. ఇప్పుడు మినిమం వెజ్ గవర్నమెంట్ ఫిక్స్ చేశారండి. ఇప్పుడు మినిమం వెజ్ కంటే తక్కువ అమౌంట్ మీకు ఇస్తే అయినా కూడా మీరు పనిచేస్తే అందులో ఖచ్చితంగా బలవంతం ఉంది. అప్పుడు అది మనం యాక్సెప్ట్ చేయాలా అవుతా? అంటే మనం అనుకోవచ్చు, ఈరోజు మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అండర్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. అందుకే చాలామంది తక్కువ వేజ్ ఉన్నా కూడా పనిచేస్తున్నారండి. కానీ అప్పుడు అలిగేషన్ రావచ్చు, వాళ్ళు ఇష్టపూర్వకంగా పనిచేయట్లేదు, బలవంతంగా పనిచేయిస్తున్నాడు చాలా తక్కువ వేస్తూ. కాబట్టి మొదటి ప్రశ్న మనం అందరం అడగాలి, మన అటువంటి అలిగేషన్ వస్తే తక్కువ వేజ్తో పనిచేస్తున్నారంటే అందులో బాండెడ్ లేబర్ ఇష్యూ ఉందా లేదా అని. నంబర్ 2, ఇప్పుడే ప్రాజెక్ట్ డైరెక్టర్ IJM ఆయన ఒక ఇష్యూ చెప్పారండి, లో కన్విక్షన్ రేట్. ఎందుకంటే భయం వల్ల, లేకపోతే ఇండ్యూస్మెంట్ వల్ల, లేకపోతే ప్రెషర్ తట్టుకోలేక విక్టిమ్స్ నిజం చెప్పట్లేదు. అప్పుడు ఇన్ కెమెరా ట్రయల్ మన ప్రాసిక్యూటర్స్ ఎందుకు అడగకూడదు? మన అందరికీ తెలుసు, రేప్ విక్టిమ్స్కి ఇన్ కెమెరా ట్రయల్ ఆప్షన్ మన BNSSలో ఉంది. ఈవెన్ అక్యూజ్ కనపడకుండా స్క్రీన్ కూడా పెట్టమని అందులో ఉంది. ఆడియో విజువల్ మీడియా ద్వారా టెస్టిమనీ తీసుకోమని అందులో ఉంది. కావాలంటే మొబైల్ ఫోన్ ద్వారా టెస్టిమనీ తీసుకోండి అని ఉంది. అప్పుడు ఆ విక్టిమ్ భయం వల్ల, లేకపోతే సిగ్గు వల్ల, ఎస్పెషల్లీ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ ఫార్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్, అటువంటి కేసెస్లో ఎందుకు ఇన్ కెమెరా ట్రయల్ అడగకూడదు? మన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ చెప్పిన ఇంకొక ప్రసంగం నేను ఇంతకుముందు చదివాను, ఎక్కడ యూట్యూబ్లో చదివాను. అందులో ఆయన చెప్తున్నారండి,
ప్రాసిక్యూషన్ పని ఏంటి ఇటువంటి కేసెస్లో, బాండెడ్ లేబర్ కేసెస్లో, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్లో? అఫెండర్కి స్ట్రిక్ట్ పనిష్మెంట్ రావాలి. ఆ ఒకటే కర్తవ్యమా? కాదు. ఆయన చెప్పిన మాట నేను ఇక్కడ రిపీట్ చేస్తున్నాను. ఫెసిలిటేటింగ్ లీగల్ రీహాబిలిటేషన్ ఆఫ్ విక్టిమ్స్, అది కూడా చాలా ముఖ్యం. అది కూడా ప్రాసిక్యూషన్లో ఉండాలి. ఈ లీగల్ రీహాబిలిటేషన్ ఆఫ్ విక్టిమ్లో ఒక ఇంపార్టెంట్ కన్సెప్ట్ వచ్చేసి విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్. ఇప్పుడు మన ప్రాసిక్యూటర్స్ ఈ బాండెడ్ లేబర్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్లో ఒక హ్యూమన్ రైట్స్ సెంట్రిక్ అప్రోచ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. హ్యూమన్ రైట్స్ సెంట్రిక్ అప్రోచ్ అంటే ఏంటి? ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు మొదలవుతుంది అప్పుడు నుండి, ట్రయల్ ఎప్పుడు ముగిస్తుంది అప్పుడు వరకు ఆ విక్టిమ్ హ్యూమన్ రైట్స్ మనం కాపాడుతున్నాం కదా అని మనం ఎన్ష్యూర్ చేయాలి. ఇప్పుడు పోలీస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, విదిన్ 24 hours ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. అప్పుడు నుండి డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ పోలీస్ ఆఫీసర్కి గైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద విక్టిమ్ ఇస్ అ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మొదటి స్థలం నుండి వాళ్ళను ఇన్వాల్వ్ చేయడం. చైల్డ్ ఆబ్లిక్ జువెనైల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండాలి, అతను ఇన్వాల్వ్ అవ్వడం. ఇక్కడ జువెనైల్ జస్టిస్ యాక్ట్ వర్తిస్తుంది, అక్కడ జువెనైల్ జస్టిస్ బోర్డు దగ్గరికి పంపడం. అప్పుడు నుండి ట్రయల్ ఎప్పుడు ముగిస్తుంది అప్పుడు వరకు, ఈవెన్ ట్రయల్ ఎప్పుడు కంటిన్యూ అవుతుంది అప్పుడు కూడా ప్రతి అడుగు మనం చూడాలి విక్టిమ్ రైట్ మనం కాపాడుతున్నామా లేదా. మరోవైపు ఆయన ఇంకొకటి చెప్పారండి, ఎన్ష్యూరింగ్ స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఫర్ అఫెండర్స్. అక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి ట్రాఫికింగ్ క్రైమ్ అండ్ బాండెడ్ లేబర్ క్రైమ్ very often it is an organized crime. So ఇద్దరు లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఒకే సిండికేట్లో పనిచేస్తున్నారు. ఆ సెక్షన్ 111 BNS ఆర్గనైజ్డ్ క్రైమ్, అందులో ఆ సెక్షన్ చదివితే కూడా మీకు కనిపిస్తుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్ ట్రాఫికింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఆ సెక్షన్ 111 BNS అప్లై చేశారా లేదా, అది నంబర్ 1. నంబర్ 2, అనుకోండి నేను ఇంతకుముందు కడపలో పనిచేశాను. ఎక్స్ట్రాడిషన్ కోసం చాలా దేశంతో మన ఇండియాకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది. ఎక్స్ట్రాడిషన్ కోసం రాయడం జరిగిందా, లేకపోతే మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ఉంది MLAT, దాని కింద మీటింగ్ పెట్టి ఆ ముద్దాయిలను ఎక్స్ట్రాడిట్ చేయమని చెప్పడం జరిగిందా, లేకపోతే రేట్ నోటీస్ ఇంటర్పోల్ హెల్ప్ తీసుకొని రేట్ నోటీస్ పంపడం జరిగిందా, ఇదంతా కూడా ప్రాసిక్యూటర్ చూడాలి, గైడ్ చేయాలి ఇన్వెస్టిగేటర్కి. మరోవైపు కాంపెన్సేషన్ ఆ ఇష్యూకి వస్తే, సారీ ట్రయల్లో
విట్నెస్ భయపడడం. ఆ ఇష్యూకి వస్తే విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ఆల్రెడీ మన చట్టంలో ఉంది. కానీ ఒక కేసు కూడా నాకు తెలియదు, ఆ కేసులో విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కోసం ఇన్వెస్టిగేటర్ కానీ ప్రాసిక్యూటర్ కానీ ఆ ఇష్యూ రేస్ చేశారని నాకు తెలియదు. మనం ఎందుకు అడగకూడదు? విట్నెస్ భయపడుతున్నాడు, క్లియర్గా థ్రెట్ ఉంది, ఆ పరిస్థితిలో నాట్ ఓన్లీ విట్నెస్, మెయిన్ విక్టిమ్ కాకుండా ఫ్యామిలీకి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి మనం. ఇవన్నీ చాలా ముఖ్యమైన ఇష్యూ. స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఫర్ అఫెండర్స్, అక్కడ ఇంకొక ముఖ్యమైన ఇష్యూ వచ్చేసి సెక్షన్ 107 BNSS కింద ఐడెంటిఫైయింగ్ ద ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అండ్ ఆ లిస్ట్ అవుట్ చేసి అది ఇమూవబుల్ కానీ మూవబుల్ అసెట్స్ విచ్ ఆర్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఎందుకంటే మనం ఇంతకుముందే మాట్లాడాము ఆర్గనైజ్ సిండికేట్, ది ఆర్గనైజ్ క్రైమ్. అక్కడ మహారాష్ట్రలో మక్కుక లాంటి యాక్ట్ కూడా పెట్టున్నాను ఇటువంటి క్రైమ్ చేసిన వాళ్ళ మీద, అది స్టేట్ లా. సో ఇటువంటి క్రైమ్ చేసిన వాళ్ళు వాళ్ళ అసెట్స్ మనం గుర్తించి 107 BNSS కింద ఎందుకు మనం ఫస్ట్ అటాచ్మెంట్, తర్వాత కాన్ఫిస్కేషన్ ఎందుకు చేయకూడదు? అది ప్రతి కేసులో మనం ఇన్సిస్ట్ చేయాలి. సో మనం టోటల్గా చూస్తే బాండెడ్ లేబర్ కేసెస్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్, అందులో ఒక హ్యూమనిటేరియన్ యాంగిల్ ఉంది, ఒకటి ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్, జ్యుడిషియరీ, మొత్తం క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కలిసి ఒక కోఆర్డినేటెడ్గా పనిచేస్తే తప్ప ఈ ప్రాబ్లం, ఇది ఒక సోషల్ ప్రాబ్లం, ఒక హ్యూమనిటేరియన్ ప్రాబ్లం, ఇక్కడ మనం ఇంపాక్ట్ చూపెట్టాలంటే 3 pillars ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కలిసికట్టుగా పనిచేయాలి, ఒక కోఆర్డినేటెడ్ అప్రోచ్ ఉండాలి. ఇప్పుడు రీసెంట్గా పింకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఆ కేసులో సుప్రీంకోర్టు BIRD రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పారండి. అక్కడ క్లియర్గా చెప్తున్నారండి, స్ట్రెంథనింగ్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్, and importance of coordination between police and prosecution. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఇప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగట్లేదు. ఒక చిన్న స్నిపెట్ చెప్తాను.